హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు డిఎస్సి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. జిఆర్ఎల్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. జిల్లాల వారీగా కూడా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది. సో 1:3 రేషియో ప్రకారము జిల్లాల వారీగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే అన్నీ మీ దగ్గర రెడీ చేసుకొని పెట్టుకునే ఉంటారు. ఎందుకంటే సో మీరు ఫైనల్కి చూసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆశ అనేది ఉంటుంది. సో ఈ ఫైనల్ లిస్ట్లో మనకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో బోనఫైడ్స్ 1 to 7th వరకు సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఒరిజినల్ సర్టిఫికేటు, ఆధార్ ఇవన్నీ సర్టిఫికేట్లన్నీ 2 సెట్లు జిరాక్స్ తీసుకొని, అలాగే ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ తోటి సంతకం తీసుకొని మీరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈరోజు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు మీ యొక్క జిల్లాల్లో ఉన్న డిఈఓ ఆఫీసుల్లో అయితే మీరు సంప్రదించవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ 1:3 రేషియో ఎలా ఉంటుంది, మాకు ఎలా తెలుస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ 1:3 రేషియో అనేది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మెసేజ్ కానీ, వాళ్ళకు ఈమెయిల్ కానీ రావడం అయితే జరుగుతుంది, లేదా కాల్ కానీ రావడం జరుగుతుంది. సో వాళ్ళు వెళ్ళండి. లేదా ఇంకేదైనా డౌట్ ఉంటే మీ యొక్క 1:3 రేషియోలో మీ యొక్క నేమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళి అయితే తెలుసుకోండి, ఒకవేళ రాని వాళ్ళైతే. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అయితే వినియోగించుకోండి. ఇక మనకు ఈ సర్టిఫికేట్స్తో పాటు ఒకటి వెరిఫికేషన్ లిస్ట్ అని చెప్పి పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. సో అది నింపుకొని వెళ్ళాలి. అది నింపే విధానము, ఆ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందనే విషయం అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మొత్తం మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనకు పీడిఎఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్సి 2024 క్యాండిడేట్ అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ నేమ్ మీరు ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలంలో చూసుకున్నట్టయితే లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీరు ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ లోకల్ డిస్టిక్ ఏది అని చెప్పి అది రాయాలి. ఇది ఫస్ట్, ఇది ఒకటే కాలం మాత్రమే రాయాలి. సో ఇది అక్కడ ఉన్న అఫీషియల్స్ మాత్రమే నింపుతారు. ఇది మాత్రమే మీరు నింపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ సెకండ్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అప్లై చేసారు. ఎక్కువ శాతం మంది ఓలా డిస్టిక్ వాళ్ళే అప్లై చేసారు కాబట్టి ఏ డిస్టిక్, ఒకవేళ వేరే డిస్టిక్ అప్లై అయితే ఆ డిస్టిక్ మీరు మీ యొక్క డిస్టిక్ అప్లై చేసినట్టయితే అదే డిస్టిక్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ అని ఉంటుంది. ఇది మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ మీద ఈ టీఆర్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ టీఆర్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు అయింది అని చెప్పి ఇక్కడ అడిగిండు. మనకు జూలై 18 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు మనకి ఎగ్జామ్ జరిగింది కదా. సో మీ ఎగ్జామ్ ఎన్నడూ జరిగిందో ఆ డేట్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ మీరు రాసిరో ఆ సెంటర్ నేమ్ రాయాలి. సో కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఏ పోస్టు మీరు రాసింది ఏంటి కేటగిరీ పోస్ట్ అది రాయాల్సి ఉంటుంది. ఇక మీరు ఎగ్జామినేషన్ మీడియం ఆఫ్ పోస్టు, మీడియం తెలుగా ఏ విధంగా రాసిరో అది రాయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్తో సహా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మదర్ నేమ్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, అదే 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే దాని మీద ఒక నంబర్ ఉంటుంది మనకు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఆ నంబర్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక 15th చూసుకున్నట్టయితే ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సంబంధించి 40% ఎబోవ్ ఉండి వాళ్ళకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి మీరైతే ఎవరైతే అప్లికేషన్లో ఎంటర్ చేసుకున్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక్కడ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకొని, అలాగే ఈ సర్టిఫికేట్ నంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఆ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి సర్టిఫికేట్. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ ఎంప్లాయీ ప్రొవైడ్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్, మీరు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయా, సో ఆ డిపార్ట్మెంట్ ఏది,
అని చెప్పి కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి దాని కింద ఇది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ ఇఫ్ స్టాటస్ ఆఫ్ ద కేస్ విత్ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పారు. మీరు ఏదైనా క్రిమినల్ కేసులో ఇరుక్కున్నట్టయితే అది ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ దాని గురించి ఫుల్ స్టాటస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ కేసుకు సంబంధించి. ఇంకా 25 చూసుకున్నట్టయితే ఆర్ యూ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ అని చెప్పి అడిగాడు. మీరు స్పోర్ట్స్ కోటాలో మీకు ఏదైనా ఉంటే అది క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి 7th క్లాస్ వరకు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుండు. ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి 7th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నట్టయితే ఆ స్కూల్ యొక్క డిస్టిక్, ఆ స్కూల్ యొక్క అడ్రస్, అలాగే ఏ సంవత్సరం మీరు చదివారు ఫస్ట్ నుంచి 7th వరకు. ఒకవేళ ఇందులో మీరు వేరే వేరే స్కూళ్ళు ఏ క్లాస్ ఎక్కడెక్కడ వేరే వేరే మధ్యలో వేరే వేరే స్కూల్ చదివినట్టయితే ఆ స్కూళ్ళ డిస్టిక్ అలాగే ఆ స్కూల్ అడ్రస్ ఆ ఏ ఇయర్లో చదివారు అనే విధంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కరెక్ట్ ఒకటే చాలా చదువుతున్నామో సేమ్ ఉంటాయి. సో వేరు వేరు స్కూల్ చదివితే వేరు వేరుగా ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే 10th క్లాస్ గురించి. ఈ 10th క్లాస్ గురించి చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంటే మనకు ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, ఎస్ఎస్సి అని చెప్పి ఇది నింపాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ 10th క్లాస్దే, ఇది జీపీఏలో ఉంటే జీపీఏ లేదా మార్క్లో ఉంటే మార్క్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక 10+2 ఏదైతే మనం ఇంటర్ తర్వాత కొందరు డిప్లొమా కూడా చేసి ఉంటారు కాబట్టి 10+2 అని చెప్పి ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది బోర్డ్ అని చెప్పారు. ఒకవేళ ఎంటర్ చేసినట్టయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది, అది రాయాలి. ఇంటర్ సర్టిఫికేట్ హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ పాస్, అలాగే మ్యాక్సిమం మార్క్స్. అంటే ఇంటర్లో మనకు 1000 మార్క్స్ ఉంటాయి కదా, సో ఆ మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి, అలాగే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. ఈ గ్రాడ్యుయేషన్ అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అవసరం ఉంటుంది. మీరు డిగ్రీ ఏ గ్రూప్ తీసుకున్నారు, బీఎస్సీ, బీజెడ్సీ, బీఎస్సీ, ఎంపీసీ, సో ఈ విధంగా అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే ఏ యూనివర్సిటీ కింద బీఎస్సీ యొక్క డిగ్రీ చేసిరు ఆ యూనివర్సిటీ, అలాగే డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ పాస్, ఏ డేట్లో పాస్ మనకు సర్టిఫికేట్ మీద ఉంటుంది డేట్ ఆఫ్ పాస్. అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉన్నాయి, ఆ మ్యాక్సిమం మార్క్స్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, అలాగే పర్సెంటేజ్ ఎంత అని చెప్పి కూడా డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటే సో సేమ్ మీది గ్రూప్ ఏంది, అలాగే యూనివర్సిటీ ఏ యూనివర్సిటీకి వస్తుంది, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాస్, అలాగే మ్యాక్సిమం మార్క్స్, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, పర్సెంటేజ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇంకేదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇప్పుడు కానీ మనకు డిఎడ్ అలాగే బిఎడ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెదర్ యువర్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్ అంటే మనకు ఇప్పుడు డిఎడ్ చేసిన వాళ్ళు కానీ బీఈడి చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి కూడా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి కోర్సు కంప్లీట్ అయితే ఎస్ అని పెట్టండి. కోర్సు కంప్లీట్ కాకపోతే ఇంక ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కానట్టయితే నో అని పెట్టండి. ఒకవేళ కంప్లీట్ అయితే కోర్స్ నేము, మీరు ఏ యూనివర్సిటీలో చేస్తారు, అలాగే ఆ కాలేజ్ నేము, మీ యొక్క మెథడాలజీ ఏ మెథడాలజీ ఉంది, ఆ 3 మెథడాలజీలు ఉన్నాయి కదా, ఆ 3 మెథడాలజీలు ఏది ఉన్నాయి అది ఎంటర్ చేయాలి. అలాగే హాల్ టికెట్ నంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు ఎక్కడ ఏ కాలేజీ ఎక్కడ చదువుతారు, డేట్ ఆఫ్ పాస్, మీరు పాస్ అయిన వాళ్ళైతే మ్యాక్సిమం మార్క్స్ ఎంత, అలాగే పర్సెంటేజ్ మార్క్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకి ఇక్కడ టీఎస్ టెట్ కానీ ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ డీటెయిల్స్ మనం క్వాలిఫై ఉన్నాం కదా, సో ఆ డీటెయిల్స్ మీరు టీఎస్ టెట్ అయితే టీఎస్ టెట్, ఏపీ టెట్ అయితే ఏపీ టెట్, ఈ విధంగా అక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ టీఎస్ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగే క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ 1 పేపర్ 2, ఇది ఏ సబ్జెక్ట్లో మీరు పేపర్ 1గా పేపర్ 2లా సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అని రాయాలి, డేట్ ఆఫ్ పాసింగ్ రాయాలి. అలాగే మీడియం ఆఫ్ టెట్, మీరు ఏ మీడియంలో రాసిరు, పేపర్ 1లో ఎన్ని మార్కులు వచ్చినాయి అది, అలాగే సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ పేపర్ 2 అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, ఇవన్నీ రాయాలి. ఇక మేనేజ్మెంట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అని ఇచ్చారు, ఒకటి లోకల్ బాడీ స్కూల్స్ అని ఇవ్వడం జరిగింది. సో మీ అనుభవం ప్రకారం మీకు తెలిసిన వాళ్ళ ప్రకారం మీరు ప్రిఫరెన్స్
ఏది పెట్టుకుంటారో అది పెట్టుకోండి ప్రిఫరెన్స్ అయితే. ఇక ఆ తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్సీ, మీ యొక్క అడ్రస్ మొత్తం పూర్తి హౌస్ నెంబర్తో సహా మీ యొక్క అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి నంబరు, మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటాయి కదా, సో ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి 2 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఏ డేట్ నాడు తేలుతారో ఆ డేట్, అలాగే ప్లేస్, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా ప్లేస్, ఆ ప్లేస్, అలాగే ఇక్కడ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంక్లూడ్ అని చెప్పి అడిగిండు ఏమేమి సర్టిఫికేట్ కావాలని చెప్పి. ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆధార్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు అండ్ స్టడీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే పిహెచ్సి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఉన్నాడు. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ప్లస్ 2 సెట్లు జిరాక్స్లు తీసుకెళ్ళి ఆ 2 సెట్ల జిరాక్స్లు అనేది గెజెట్ తోటి సంతకం చేయించుకొని తీసుకెళ్ళాలి. ఇక డేట్ ఆఫ్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళైతే వాళ్ళు మాత్రమే ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ. సో వాళ్ళు చూసి డిఓ స్టాంప్ వేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు డిఎస్సి తెలంగాణ 1:3 ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోతారో వాళ్ళైతే ఈ యొక్క చెక్ లిస్ట్ని అయితే పీడిఎఫ్ని అయితే ఖచ్చితంగా ఫిలప్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.